నమస్తే, నేను మీ వాసుదేవన్. బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ తర్వాతి స్థానాన్ని ప్రధానమంత్రి హోదాలో అందుకోవలసిన వాళ్ళని, కూర్చోవలసిన వాళ్ళ గురించి వెతుకులాట మొదలెట్టాయా? మొదలెట్టినట్టే అనిపిస్తుంది. ఈ దఫా మూడోసారి మోదీ గెలిచిన తర్వాత ఆయనే ప్రధానమంత్రి అవుతారు. నెక్స్ట్ టర్మ్ కోసం అంటే 2029 కోసం ఆయనకన్నా ఒక అగ్రెసివ్ లీడర్ని వాళ్ళు బీహార్ నుంచి ఐడెంటిఫై చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. బీజేపీ కూడా దాని మీద మల్లగులాలు పడుతుంది. వారి పేరు అనౌన్స్ చేయాలా వద్దా అనే దాని మీద. ఒకప్పుడు ఎల్కే అద్వానీ గారు దూకుడుగా ఉన్నారనుకుంటే వాజ్పేయి గారు ఉదారవాదిగా ఉన్నారు. ఇప్పుడు ఎల్కే అద్వానీ గారిని మించిన దూకుడుతోటి నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. కాబట్టి రేపు వచ్చే ఆయనకు మించిన అగ్రెసివ్ ప్రధానమంత్రి అభ్యర్థి, ఆయనకు మించిన అగ్రెసివ్ నాయకుడుగా ఉండాలని చెప్పేసి బీజేపీ కోరుకుంటుందిట. అంటే జాతీయ భావజాలాన్ని చాలా బలంగా ప్రేరేపించి జనం మెదళ్లలో నాటుకునేలా చేయగలిగిన ఒక మహత్తర నాయకుడిని బీజేపీ బీహార్లో ఐడెంటిఫై చేసిందిట. వారి పేరు, ఊరు వివరాలు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వెల్లడించడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఈరోజు దేశానికి కావాల్సింది యూనిటీ, జాతీయ సమైక్యత, సమగ్రత. ఆ దిశగా హిందుత్వవాదాన్ని కూడా అందులో కలిపేసుకుని బీజేపీ ఆర్ఎస్ఎస్ ముందుకెళ్తున్న తీరుతోటి దేశంలో మెజారిటీ భాగం ప్రజలు చేతులు కలిపారు. మైనారిటీలు కావచ్చు, అలాగే దేశంలో కులాలకి మతాలకి అతీతంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దిశగా అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ క్రమేపీ బలహీనపడుతూ వస్తుండటం, అలాగే సమర్థమైన నాయకత్వాన్ని గూగుల్లో వెతికినా కాంగ్రెస్లో లేకపోవటం, ఇవన్నీ కాంగ్రెస్కు మైనస్ అవుతుంటే మరోపక్క జాతీయ భావాన్ని ఉద్దీపింపజేసే విధంగా బీజేపీ చేస్తూ వస్తున్న ప్రయత్నాల్లో ఈ బీహార్ నాయకుడు ఒక ఆయన కనపడ్డాడు. సంఘ్ ముందర ఆయనకి ఒక ఏడాది పాటు లిట్మస్ టెస్ట్ పెట్టిందిట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాంట్లో ఆయన నెగ్గుకొచ్చారు. ఇదంతా 2029లో నరేంద్ర మోడీ గారి తర్వాత ఖచ్చితంగా మళ్ళీ 4వసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి దానికి సారథ్యం వహించడానికి బీహార్ నుంచి, అండ్ ఇంట్రెస్టింగ్లీ కర్ణాటక నుంచి కూడా మరొక నాయకుడిని ఆర్ఎస్ఎస్ ఐడెంటిఫై చేసింది. సో వీరిద్దరికీ యువరాజులు లేదా యువ సమ్రాట్లు అనాలేమో, వాళ్ళకి పోటీ అయితే 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా రహస్యంగా నిర్వహిస్తున్న ఒక పెద్ద ప్రక్రియ. ఎంత నిశితంగా అంటే ఇంట్రెస్టింగ్లీ ఆ ఇద్దరు కూడా బ్రహ్మచారులే. వారు పూర్తికాలం స్వయం సేవకులుగా ఉంటూ అలాగే జాతీయ భావాన్ని దేశం మొత్తం పెంపొందింపజేయడానికి వారు విస్తారంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇద్దరు కూడా 50 నుంచి 55 ఏళ్ళ లోపు వారే. సో 2029 కోసం ప్రధానమంత్రి పదవి కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఇద్దరు నాయకుల్ని తయారు చేసుకుంది. విజన్ అంటే బీజేపీది. కాంగ్రెస్లో ఉన్న రాహుల్ గాంధీని ప్రమోట్ చేసుకోవడానికి కాంగ్రెస్ కింద మీద పడుతూ ఉంటే బీజేపీ వేస్తున్న ఈ ఎత్తుగడతోటి కాంగ్రెస్ తలకిందులై డీలా పడే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ ఇద్దరి ద్వారా ఏం చేయించాలనుకుంటున్నారు? ఒక మధుర కావచ్చు, ఒక కాశీ కావచ్చు, ఇవి వాళ్ళ టార్గెట్లో భాగమే. కానీ న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా న్యాయపరంగానే వాటిని సాధించుకోవాలనేది సంఘ సూచన. బీజేపీ కూడా పొలిటికల్గా అలాంటి మూవ్స్ వేస్తూనే వస్తుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు నాయకులకి అప్పచెప్పిన టాస్క్లు ఏంటంటే, సమర్థవంతంగా న్యాయ వ్యవస్థలో మనం ఏ రకంగా ఈ కేసులను గెలవగలం, కృష్ణ మందిరం మధురలో, కాశీలో పూర్తిగా ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాల ఆధీనంలో ఉన్న హైందవ స్థలాల్ని తిరిగి స్వాధీనం చేసుకోండి, ప్రతిదీ కూడా న్యాయపరంగానే జరగాలి. ఈ టాస్క్ వాళ్ళకి ఇచ్చింది. ఈ టాస్క్లో బీజేపీ చాలా క్వైట్ ఇన్సిడెంటల్గా రీజనల్ పార్టీస్ని, సబ్ రీజనల్ పార్టీస్ని దక్షిణాదిలో ఉపయోగించుకునే సూచన అక్కడ కనిపిస్తుంది. కేరళలో సురేష్ గోపిని ప్రమోట్ చేస్తుంది, ఆయన బీజేపీలోనే ఉన్నారు. తమిళనాడులో అన్నామలై అద్భుతంగా సర్వీసెస్ అందిస్తున్నారు. అండ్ అన్క్వశ్చన్డ్ లీడర్ ఆఫ్ తమిళనాడు బీజేపీగా ఆయన ఎదిగారు. ఆయనకు అడ్డం ఎవరన్నా వస్తుంటే వాళ్ళని వేరే రాష్ట్రాలకు గవర్నర్గా పంపటమో, లేకపోతే వేరే పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పటమో, అలాగే ఏఐడిఎంకే తెగతంపులు చేసుకుంటానంటే మొహమాటం ఏం లేదు, మీరు తెగతంపులు చేసుకోండి అని చెప్పేయటమో, అన్నామలై మీద బీజేపీ పాదుకొల్పిన విశ్వాసం అది. కర్ణాటకలో సుదీప్, హీరో సుదీప్, అతను కూడా ఒక బలమైన ఫోర్స్గా అక్కడ ఎమర్జ్ అవుతున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో చెప్పక్కర్లేదు. బీజేపీ తనకు సొంతంగా ఎదగటానికి రకరకాల అవాంతరాలు, అవకరాలు అడ్డంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని తమ స్టార్ క్యాంపెయినర్గా పెట్టుకుంది. అండ్ పవన్ కళ్యాణ్ కూడా జాతీయ భావజాలం ఉన్న నాయకుడు కావటం వల్ల, ఆయన కేవలం సినిమా స్టార్గా కాకుండా నాయకుడు కావటం వల్ల ఆయనకి
పగ్గాలు అప్పచెప్పి ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ రాజకీయానికి బీజేపీ తెరలేపింది. సో ఒకసారి ఈ దక్షిణాది 4 రాష్ట్రాలు చూస్తే బీజేపీ ఉన్న విజన్ ఏంటంటే 2029కి ఈ నలుగురు పవన్ కళ్యాణ్ గారు, సురేష్ గోపి గారు, అన్నామలై గారు, సుదీప్ గారు, ఈ నలుగురు కూడా చాలా బలమైన శక్తులుగా ఎదగాలి. ఎదిగితే బీజేపీ ఆట చాలా అద్భుతంగా ఉంటుంది. దక్షిణాది నుంచి కనీసం 80 స్థానాలు, ఈ 4 రాష్ట్రాల నుంచి 80 పార్లమెంట్ స్థానాలు చేజిక్కించుకోవాలి అనేది బీజేపీ టార్గెట్. 80 నుంచి 100 బీజేపీ టార్గెట్ 2029కి, ఇప్పటికి కాదు, రాబోయే 5 ఏళ్లకి, 2024 ఎన్నికలకి కాదు, రాబోయే 5 ఏళ్లకి ప్రణాళిక రచించిన దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ కన్వీనర్గా బీజేపీ నియమించబోతోంది ఎలక్షన్స్ అవగానే. సో సురేష్ గోపి చాలా ఫెరోషియస్ అండ్ అగ్రెసివ్ స్టార్, మలయాళ తెర మీద తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన వాడే. అలాగే సుదీప్ కన్నడ తెలుగు ప్రేక్షకులకి పరిచయస్తుడే. అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి నిబద్ధతతోటి పార్టీని నిర్మించే కార్యక్రమం. తమిళనాడులో ఈ ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 4 నుంచి 6 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు బీజేపీకి సంపాదించేందుకు ఆయన మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. ఆ దిశగా ఆయన జనంలోకి పెనట్రేట్ అవుతూ వెళ్ళారు కూడా. ఇది అద్భుతమైన రాజకీయ అన్ని అన్నామలై అక్కడ పండిస్తున్నారు. ఈ నలుగురు ఒక సెమీ సర్క్యులర్ వలయంలాగా ఏర్పడుతుంటే ఒక అర్ధచంద్రాకారంలో వారు ఫామ్ అయ్యి లోకల్గా ఉన్న ప్రాంతీయ పార్టీలని వాటిని బలహీనపరచడం, అలాగే వాళ్ళు బలపడే క్రమంలో ఇతర చిన్న చితక అవాంతరాలు ఏదైనా ఉంటే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీ సపోర్ట్ తోటి వాటిని అడ్రస్ చేయడం. సో వారికి తెలియకుండా ఒక రాజకీయ పాఠశాలలాగా ఈ నలుగురు నాయకులకి బీజేపీ ఒక రాజకీయ పాఠశాలలాగా ఒక మంచి ప్లాట్ఫామ్గా ఆవిర్భవించింది వారి నలుగురికి. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ ప్రాభవాన్ని, ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. తమిళనాడులో అన్నాడీఎంకే, డిఎంకేలా మత రాజకీయాలు, నాస్తిక రాజకీయాల మీద ఎదురుదాడికి అన్నామలై భుజం మించి బీజేపీ తుపాకీ పేల్చబోతోంది. కేరళలో కరడు కట్టిన ఇస్లాం ఛాందసవాదం మీద, వారి ఉగ్రవాద చర్యల మీద పోరాటం చేయడానికి సురేష్ గోపిని ఒక వజ్రాయుధంగా మలుచుకుంది. కర్ణాటకలో నెక్స్ట్ జనరేషన్ లీడర్గా సుదీప్ని బీజేపీ తయారు చేసుకుంటుంది. సో ఇదండి బీజేపీ ఎత్తుగడ. 2029కి ప్రధాని పదవి కోసం ఒక 2 నాయకులు అగ్రెసివ్ దాన్ మోడీ తయారవుతున్నారు. అలాగే దక్షిణాదిలో ఈ నలుగురు స్టార్స్ కూడా, అన్నామలైతో కలుపుకున్న 4 స్టార్స్ కూడా 2029కి బీజేపీ ప్రావెస్నెస్, బీజేపీ, జనసేన, ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ రాజకీయం, ఆ 3 చోట్ల బీజేపీ ప్రావెస్నెస్ చూపించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. సో ఒక ప్రణాళిక వేసుకొని ఆ టార్గెట్ రీచ్ కావడం కోసం బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా బీజేపీ 2029కి ఒక లాంగ్ గోల్ తోటి ముందుకు వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.